హలో ఎవరివన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. అంటే మీరు భార్యతో కలుస్తున్నారు, ఎంతసేపు సెక్స్ చేసినా చాలా మందిలో ఉన్న కామనెస్ట్ కంప్లైంట్ ఏంటంటే, సార్ నాకు వీర్యం రావట్లేదు. సో ఈ ప్రాబ్లంలో మేజర్ థింగ్ ఏంటంటే, వీర్యం రాకపోవడానికి గల కారణంలో వీర్యం రిటర్న్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. ఇప్పుడు ఇది నార్మల్గా మీరు ఇది చూస్తే చిన్న అనాటమీగా చూపిస్తాను. ఇది టెస్టిస్, అంటే మీ వృషణాల్లో స్పర్మ్ తయారవుతుంది. సో ఇది ఇలా పాత్వే లాగా వచ్చి ఇక్కడ బయటకు వస్తుంది. కొన్నిసార్లు ఈ వచ్చే దారిలో ఇలా ఇలా కిందికి వచ్చేది ఇలా పైకి పోయి మళ్ళీ వాపస్ మూత్రం సంచిలో పోయే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని ఉంటుంది. ఈ స్పింక్టర్ సరిగా క్లోజ్ కాకపోతే ఈ వీర్యం ఇలా బయటకు వచ్చి దీంట్లోకి పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో చాలామందికి కామన్ కంప్లైంట్ ఏంటంటే, సార్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కానీ ఎంతసేపు చేసినా కానీ వీర్యం రావట్లేదు. సో అలాంటి వాళ్ళలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్లో ఈ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తుంటాం. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్పింక్టర్ని టైట్ కావడానికి మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం. నార్మల్గా ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీర్యం మళ్ళీ నార్మల్గా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎటువంటి సమస్యకైనా భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ చాలా మందిలో చాలా కామన్గా ఉంటుంది. లేకపోతే మీకు ప్రోస్టేట్ సైజ్ పెరిగినప్పుడు ఇచ్చే మందుల వల్ల కూడా రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దీనివల్ల ఎక్స్టర్నల్ స్పింక్టర్ కంప్లీట్గా క్లోజ్ కాకపోతే కూడా ఈ సమస్యలు వెరీ కామన్గా చూస్తుంటాం. సో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే నార్మల్ వీర్యం బయటకు రాకపోవడం, అదే వీర్యం వెనుకకి మూత్రం సంచిలోకి పోతుంటుంది. సో దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి. మెడికేషన్ స్టార్ట్ చేసిన మ్యాక్సిమం 1 to 2 monthsలో నార్మల్ అయిపోతుంది. అండ్ ఇదేదో డేంజరస్ ప్రాబ్లం కాదు. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ వెరీ వెరీ కామన్ మెన్లో. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి నన్ను కలవండి. దీనికి ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.